నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. పొద్దున్నే ఫోను. హలో, అలా ఇవాళ ఆయన స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేశాను. ఇంకా ముందు వచ్చాడు. ఎట్టో ఈరోజు 7 గంటలకు వచ్చినాడు. 7 అయింది టైము. స్నానం చేసి రెడీ అయిపోయినా. ఆమెని ఇంజక్షన్ తీసుకోవాలి కదా, ఆమెను పోయి తీసుకొని వచ్చేసినానంటే మళ్ళీ తర్వాత తోఫికి పోయి బండి అయితే తీసుకురావాలా. ఆయన వచ్చినాడు. నిన్న పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆయనకి నేను 10 రియాలు అయితే ఇచ్చిన. పొద్దున్నే వచ్చాడు. ఇంతకుముందు అంతా 8 గంట వచ్చా అన్నాడు. ఇప్పుడు చాలా భిన్న వచ్చాడు. నిద్ర లేకుండా చంపుతాడు. నేను లేచినా కాబట్టి ఈరోజు సరిపోయింది. లేకుండా ఉంటే నాకు నిద్ర వేస్టే కదా, నేను పోతా ఉన్నాను. పొద్దున్నే వచ్చినాడు. మా మేడం ఏమో నన్ను 7:30కే పోవంటుంది. వీళ్ళేమో 7:30కి పైనుంచి కిందికే రారు. బీగాలేమో నా దగ్గర ఉండవు. బీగాలేమో రాత్రి తీసేసుకుంటారు. ఆమె ఫోన్ కొడితే ఆమె ఫోన్ కట్ చేస్తుంది. వాళ్ళు పైన ఉన్నట్టున్నారు, ఇంకా రాలా కిందికి. నన్నేమో కరెక్ట్గా 7:30కే బయలుదేరంటుంది. నేనేమో టైం టు టైం మెయింటైన్ చేస్తాను. నాకు ఏంటంటే వాళ్ళ దగ్గర నేను అనిపించుకోను. 7:30 అంటే 7:30, 6:30 అంటే 6:30, 5:30 అంటే 5:30 కరెక్ట్గా ఉంటాను నేను. మళ్ళీ తిరిగి వాళ్ళ నోట్లోంచి మాట రాకూడదు నాకు. అట్లా ఉంటా. నేనేమో రెడీగా ఉన్నా. ఆమె రాలా. బీగాలు అన్నా ఉంటే ఒక 5 నిమిషాలు స్టార్ట్ చేసుకొని కూర్చోవచ్చు. బీగాలు కూడా ఉండవు మన దగ్గర. ఎప్పుడైనా రాని నా పాడి నేను బండిలో కూర్చుంటా. పోయినా వర్క యా సబను సల్హేన్ సురా అన్న సియారా మేడంగా రాలేదంట. మేడం కాడ పేపర్లో అమ్మ మేడం పెట్టుకుని ఏం చేస్తాను పేపర్లో వచ్చింది మా చిన్నక్క. అమ్మ తల్లి లేట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్. You eat? No eat? నేనైతే పొద్దున్నే ఒక గుడ్డు ఒక బ్రెడ్ వేసిన. గివ్ 1 second. దిస్ వన్. మళ్ళీ ఈ పేపర్ మర్చిపోయిందేమో అని ఈ పేపర్ తీసుకొచ్చిందో లేదని. మళ్ళీ అది లేకపోతే ఇంజక్షన్ పేరు వాళ్ళు. మొన్న చెప్పినా కదా నీళ్ళు వస్తున్నాయని. నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు ఆన్ చేసినారు నీళ్ళు. ఆడ స్టార్ట్ చేసింది ఫోను. ఇంకా మాట్లాడే ఉండాలి. హాస్పిటల్ దగ్గర కూడా వచ్చేసినాం. English sila ma'am, hindi kahit yung amo namin English yung pagsalita niya, hindi sila మాట్లాడే ఉండాలి. nag-Arabic. Walang trabaho yung babae. మేడం ఈ టైంలో ఎందుకు పంపించిందంటే ముందే మొన్న మెడికల్ అయిపోయినప్పుడు కూడా ముందే పోయినాం. అట్లా ఇప్పుడు ముందే పోయి ఇంజక్షన్ వేయించుకోవాలని. Wala naman siyang business sir. Pero hindi ko alam. Dati daw ఫినిష్. వేర్ దిస్ ఫిలిపీన్స్ వాళ్ళ Philippine ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్. friend. ఓకే. They are my employer in Philippines. The beautiful girl, she is architecture, and the other is engineer. ఫస్ట్ ఏదో జాబ్ చేస్తాను. వీళ్ళంతా అక్కడ జాబ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తారు. ఈ ఏరియాలో ఉన్న దోశలు కూడా ఉంటుంది అంటే యాడే కానీ లేదు. షవర్మాలు, రోల్స్, చికెన్ రోల్స్ అట్టటి ఉన్నాయి. దోశలు ఎంగడి గీసలు ఎంగడే ఉన్నాయి. కేరళ మొత్తంలో ఉన్నాయి. మళ్ళీ ఆడ కూడా దోశ దొరకదు. పని స్టార్ట్ చేసినారు స్వామిళ్ళు. మొత్తం అన్ని అంగళ్ళ కాడే వేస్తారు పార్కింగ్. ఉండేదే గొద్దంత ప్లేస్ నువ్వు మళ్ళీ ఇక్కడ పెట్టినావు మామ.
ఇప్పుడు ఇంజక్షను చాలా ఫాస్ట్ అయిపోతుంది. సర్ర లోపల పోతాము, ఆడిపోతానే ఆమె ఇచ్చిన రిసిప్ట్ తీసుకొని బ్యాస్ ఇంజక్షన్ వేసి పైకి పోయి సబ్మిట్ చేయమంటుంది, అంతే అయిపోతుంది. విన్నా అబ్బా పార్కింగ్ లేదు, పార్కింగ్ రా, పార్కింగ్ లేదు. పార్కింగ్ లేదు ఇక్కడ. ఈ అంబులెన్స్ కాడ పెట్టకూడదు. ఇక్కడేమో హ్యాండిక్యాప్ ఇది, ఆ పక్కేమో వేరేది. పార్కింగే దొరకదు. అన్న పెడితే ఇక్కడ పెడదామా? దిస్ వన్ అలా పెట్టకూడదు, ఇంటికాడ కానీ అది ఇంటికాడ పెడితే అంతే. మనం కిక్ అని కొడతాడా, యూటర్న్ కొడతా ఉండే పాప. ఏమన్నా రైట్ సైడ్లో ఒకటన్నా దొరికేస్తామే. రైట్ సైడ్లో కూడా వరుసగా పెట్టాడు, క్యూ పెట్టినట్టు. ఎవరని పాస్ కదా. మాఫీ పార్కింగ్, నో పార్కింగ్. ఈడున్నది, ఈడు కూడా నిజబాల డబ్బా కూడా పెట్టాలి. ఏం చేద్దాం, ఇక్కడ పెట్టాము. ఇక్కడ పెట్టేసిన కమ్ కరెక్ట్గా చెత్త డబ్బా కాడ పెట్టినా. హాస్పిటల్ అది ఆడున్నది. ఇక్కడ పెట్టడం కూడా తప్పే. ఇదంతా కూడా వాళ్ళు అనుకుంటే ఫైన్ వేసేయచ్చు. ఇంకేం చేస్తారు, ఎట్ట చూసినా ఫుల్ బండ్లు, అట్టా ఫుల్ ఇట్టా ఫుల్ పడితే అన్ని బండ్లకు ఫైన్ పడతాయి. చూడ సందు, ఈ సందు మొత్తం ఈ లైను, ఈసారి ఈ సందు మొత్తం పెట్టాడు. ఎట్ట కొనా వదిలిపెట్టున్నారు. పట్టే అందరికి పడుతుంది పైన కల్లి వెళ్ళి. ఇక్కడ ఉన్నాయి మతంలో ఈ రొట్టెలు రైస్ అవి దొరుకుతాయి, అవి ఉన్నాయి ఇక్కడ. చూద్దాం కరెక్ట్గా 8 అయింది. 8 గంటలకు వస్తామో చూస్తాం. నర్సు ఇప్పుడే వచ్చినట్టుంది, కూర్చోమైంది. ఒక 5 నిమిషాలు కూర్చోండి అనేది. వాళ్ళు కూడా మన ఇండియా వాళ్ళే నర్సులు, కేరళ సైడు. ఏమో పని అయ్యేటట్లేదు. ఇప్పుడు ఇంజక్షన్ కోసం వస్తే ఈ బ్లడ్ ప్రెషర్ ఉందని ఆపేసినారు. ఇంకా పెద్ద మేడం దగ్గర పోయి మాట్లాడమన్నారు. మాట్లాడినా మా మేడం ఫోన్ చేసి మా మేడం ఫోన్ ఎత్తలా. ఆమె ఫోన్ చేసిందంటే మేడం దగ్గర మాట్లాడించానంటే ఏమో 10 రోజుల తర్వాత రావాలంట. మళ్ళీ ఆల్రెడీ ఆమెకు తెలుసు అంట ఆమె బ్లడ్ ప్రెషర్ ఉండేది, ఆమె ట్యాబ్లెట్లు కూడా మింగుతుందంట. కానీ వీళ్ళేమో ఆపేశారు. ఆమెను ఎట్ట చేస్తారో ఏమో పాపం. ఆమె నన్ను పిలిచి మాట్లాడింది, మేడం మీ మేడంకి ఫోన్ చేసి మాట్లాడుతానండి. మేడం ఫోన్ చేసి చేస్తాను. ఆమెను కిందనే పెట్టి నేను పైకి వచ్చిన. మాట్లాడించిన ఏమది అయ్యేటట్లేదు, హక్కు మొత్తం మాట్లాడుకోవాలంట. వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాను పాపం. ఎంతో నమ్మకంతో వస్తాం వీడికి. మెడికల్ ఫెయిల్ అయినారంటే చాలా కష్టం. వీడు ఆమె పరిస్థితి. నాకే బాధ వచ్చింది. మళ్ళీ ఆమె నన్ను అడుగుతుంది, నన్ను పంపించేస్తారా అది ఇదని. ఏం కాదులేమ్మా, టెన్షన్ పడగాక. వాట్ టు సే, యూ డోంట్ గో ఫిలిపీన్సా? యూ వాంట్ టు సౌదీయా? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. యూ నో షివరింగ్, ఓకే? యూ స్ట్రాంగ్, యువర్ గర్ల్ స్ట్రాంగ్, ఓకే? భయపడుతుంది నన్ను పంపించేస్తారేమో అని. ఏం కాదులేమ్మా తల్లి. 1 minute. మేడం కూడా ఫోన్ చేసిన వచ్చేసేయనింది.
ఏం ప్రాబ్లం వచ్చినా ఏం కాదు కానీ స్కానింగ్లో కానీ లేదంటే టాయిలెట్లో కానీ ఇంకా వేరే వేరే ఏదైనా వచ్చినా కూడా ప్రాబ్లం లేదు కానీ బ్లడ్లో మాత్రం ప్రాబ్లం వచ్చిందంటే కథం, ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. పైన చాలా కష్టం బ్లడ్లో ప్రాబ్లం వస్తే. ఏమేమంటుందంటే నేను ఫిలిపిన్లో చెక్ చేయించుకున్నా, యూ ఫిలిపీన్స్ నో ప్రాబ్లం బ్లడ్డా, ఆడ చెక్ చేయించుకున్నా ఆడేం ప్రాబ్లం లేదంటున్నారు, ఈడేమో ప్రాబ్లం అంటున్నారంటుంది. ఈడ ఖచ్చితంగా బ్లడ్ అంటే భయపడతారు. బ్లడ్ అంటే అస్సలు ఇంకా వెళ్ళిపోమనే అంటారు ఇంకా ఆల్మోస్ట్. ఇంకేందో బ్లడ్లో ఏమంటారు బా, నో వైరస్ బ్యాక్టీరియా, నో వైరస్ దిస్ బ్లడ్ వైరస్ వైరస్ తల్లే ఈ సందులో అనవసరం అవుతుంది స్వామి, ఒరే ఈ సందులో అనవసరం అవుతుంది. నా పాటికి నేను పోయే సందులో పోకండి, ఈ సందులో దూరినా. సందు చిన్నది కానీ బండ్లు ఈ పక్క ఆ పక్క పెట్టేసినారు. ఒక బండి వచ్చి ఇంకో బండి దూరం లేకుండా మయ్యా ఇక్కడ లేవులేనాయన బండ్లు, ఆ వెనక పక్క అన్ని బండ్లే. మా మేడము రేపు ఇంజక్షన్ వేయించుకోరా వెంకీ అనింది. అంటే మీకు మెసేజ్ వచ్చిందా మేడం అంటే రాలేదనింది. నాకు అప్పుడే డౌట్ కొట్టింది, మెసేజ్ రాలేదంటే ఎట్లా బా అనుకున్నా. తీరా చూస్తే ఏమి ఆపేస్తున్నారు మెడికల్. ఏమేమో భయపడుతుంది పాపం, ఏమవుతుందో. కరెక్ట్గా అర్ధగంటలో బయటకు వచ్చేసినాం. వ్యాక్సిన్ వేసినా కూడా అర్ధగంట వచ్చేసిండు. అయినా కూడా అర్ధగంట డాక్టర్తో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అర్ధగంటలో బయటకు వచ్చేసినాం. సిస్టర్ సే హాయ్ మై సబ్స్క్రైబర్స్, డోంట్ వరీ యూ, బ్లెస్ ఆల్ పీపుల్స్. వాట్స్ నేమ్? My name రోసెల్, ప్లీజ్ బ్లెస్. Thank you. వెల్కమ్. పాపం భయపడుతుంది. ఇద్దరు మగపిల్లలు అంటే ఇంకేం కావాలి చెప్పా. ఓకే, కాకపోతే ఇంకా అంత నమ్మకంతో వచ్చినారు కదా ఇక్కడికి పని చేసుకునేదానికి, మళ్ళీ వెళ్ళిపోవాలంటే కష్టం కదా, అదొకటే బాధ. మా మేడం ముందుగానే భయం. ఆమె ఇంకా డాక్టరు ఆమె బ్లడ్ వంట చేసేటప్పుడు జాగ్రత్త, ఆమె బ్లడ్ తగలకూడదు, ఇన్ఫెక్షన్ వస్తుంది మళ్ళీ మీకు కూడా అని డాక్టర్ చెప్పింది. ఇంకా మా మేడం చూడదు, ఇంకా మా మేడంకి బేదులు పోతాయి. వాళ్ళకి ముందుగానే భయము. ఏదైనా చిన్నది జరిగినా కూడా వెంటనే ఇది జరుగుతుంది, హాస్పిటల్కి పోమంటారు. కరోనా రాకముందే మాస్కులు వేసుకోమంటారు. ఏం లేదు కరోనా అయినా కూడా మాస్కులు వేసుకోమంటుంది మేడం, అంత జాగ్రత్తగా ఉంటారు. అట్లాంటిది ఏమో లేబ్బా. ఇంకా అతన్ని తీసుకొని పోతే తోసుకుపోయినాయి. ఆయన ఎన్ని గంటలకు పోతాడు చూసి ఆయనది అయిపోతేనే మళ్ళీ మా మేడము, లేదా మా మేడం ముందే పోతుందో తెలీదు. మా మేడము మళ్ళీ మెడికల్ హాస్పిటల్ దగ్గరికి పోమ్మనింది. పోయి ఆడ ఆ రిపోర్టు తీసుకురా ఇచ్చారేమో అంటే వాళ్ళు ఆడిచ్చారు. ఆడేమో అందరు ఆడోళ్ళే, ఒక్కరు కూడా మగవాళ్ళు లేరు మాడదామంటే. ఆడోళ్ళతో తల కనిపిస్తాయి మాట్లాడలేను నేను. మా మేడం పోయిరాపో తీసుకురాపో అంటుంది. నేను ఆడే నిలబడి ఫోన్ చేయించిన మా మేడంకి. ఆమె మాట్లాడింది అర్థం కాలేదంట. ఆమె మాట్లాడింది అరబ్బీ మాట్లాడింది మా మేడంకి అర్థం కాలేదంటే ఇంక నేనేం చెప్పాను. ఆమె ఏం చెప్పిందంటే ప్రాబ్లం ఉంది, మీరు అక్కమ్మ కొడతారు కదా వాళ్ళ దగ్గరికి పోయి ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఓకే అంటే మేము చేస్తాము, లేదంటే లేదు మేము ఆపేస్తాం దీన్ని అని చెప్పి ఆమె అనింది. మా మేడంకి అర్థం కాల. నేను మళ్ళీ చెప్పిన ఇట్లా అంటే మేడం అని చెప్తే, సరే ఆ రిపోర్ట్ కావాలి కదా, ఆ రిపోర్ట్ చూపిస్తే కదా తెలిసేది అంటది. ఆ రిపోర్ట్ ఇచ్చారా ఇప్పుడు ఆ రిపోర్ట్ అడిగితే ఏమి ఇచ్చారు వాళ్ళు? కనీసం పేపర్ జిరాక్స్ అన్న తీసుకురాబో అంటది ఆ రిపోర్ట్ది. వాళ్ళు మనకి సమాధానం చెప్పరు, వీళ్ళు వస్తే కరెక్ట్గా సమాధానం చెప్తారు, వీళ్ళేమో రారు. ఏం చేస్తాం వాళ్ళు ఇప్పుడు చూద్దాం. పోయి అడుగుతా ఇచ్చేయని లేకపోని చెప్పినారు, మనం పోవాలంతే. వెంకటేశ్వర్లో నీ కష్టం పగోడు కూడా రాకూడదు నాయన. వాళ్ళు ఏమంటారు, మొత్తం ఆడవాళ్ళు ఉంటారు, ఈ ఆడవాళ్ళకి సమాధానం చెప్పలేము. మేడంకి ఫోన్ చేసి ఇచ్చితే మాట్లాడరు.
ఏం చెప్పాలబ్బా, ఏం అర్థం కావాలి. చక్కగా పోయి బ్లడ్ రిపోర్ట్ కావాలంట మా మేడంకి ఇస్తారని అడుగుతా. ఇది అనింది అనుకో, మేడంకి ఫోన్ చేసి కొట్టి ఇస్తా అంతే. ఇప్పుడు ఇరంట రిపోర్ట్, పండగ అయిపోయినాక ఇచ్చారంట. వీళ్ళది పండగ ఉన్నది కదా, పండగ అయిపోయినాక ఇస్తామంట. ఇప్పుడు ఇరంట, ఇప్పుడు రాలేదంటే రిపోర్ట్. మా మేడం ఒప్పుకుంటుంది కదా స్వామి. మళ్ళా పోయి డాక్టర్తో మాట్లాడించిన. ఒక అర్ధగంట సేపు మాట్లాడింది మా మేడం. నేను చెప్పిన రిపోర్ట్ రాలేదని, ఆమె వినదు. రిపోర్ట్ రాలేదని నా మేడం నాకు చెప్పింది కదా, మళ్ళీ నువ్వు నేను మాట్లాడతా పో ఇస్తారనింది. పోతే రిపోర్ట్ రాలా అని చెప్పింది. ఒక అర్ధగంట మాట్లాడుకున్నారు. వాళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకున్నారు, నన్ను పొమ్మన్నారు. ఇంకా వాళ్ళు ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటారు. అదేదో పొద్దునే నెంబర్ ఇప్పించుకోరా మేడంది, డాక్టర్ దాన్ని ఇప్పించుకొచ్చింది కదా. ఇప్పుడు వచ్చింది ఒక అర్ధగంట. పొద్దున ఒక 2-3 నిమిషాలు మాట్లాడింది ఆమె డాక్టర్ మేడంతో, ఇది పరిస్థితి అని. సరేలే అనింది. మళ్ళీ ఇంకా ఏం ఆలోచించిందేమో, నువ్వు పోయి రిపోర్ట్ అడుగుపో అంటే, రిపోర్ట్ కాదు ల్యాబ్ టెస్ట్ చేసినారు కదా, ఆ టెస్ట్లో ఏం ప్రాబ్లం ఉందో అది తీసుకోరా అన్నారు. అది వాళ్ళు మేమేమి అన్నారు. రిపోర్ట్ ఎప్పుడు వస్తుందంటే పండగ తర్వాత వస్తుంది అన్నారు. ఇంకా సరే అని మేడంకి ఫోన్ కొడితే, నువ్వు ఫోన్ నేను మాట్లాడతాను. ఒక అర్ధగంట సేపు మాట్లాడుకున్నారు. నెంబర్లు ఒకరికొకరు నెంబర్లు తీసుకున్నారు. అయిపోయి ఇంకా నన్ను అయితే ఇంటికి పంపినారు. ఆమె చెప్తాను డాక్టర్, మా మేడం చెప్తుంది, డాక్టర్ మీరే చెప్పండి మా డ్రైవర్ని ఇంటికి పంపని అని. ఆమె నవ్వుతా, మీ మేడం చెప్పింది ఫోన్ అయినా. నేను స్పీకర్ పెట్టి వింటున్నా మొత్తం. నన్ను చెప్పమంటుంది మీ మేడము ఫోన్ అయినా అంటుంది. నవ్వుతా, ఎట్టో నవ్వుతా మాట్లాడింది ఆమె డాక్టర్, కోప్పడకుండా. 2-3 సార్లు వినా కాబట్టి కోప్పడతారు కొంతమంది, ఆమె ఏం కోప్పడలా, నవ్వుతా మాట్లాడింది పాపం. మళ్ళీ ఎవరొకరు ఏదో ఒకటి చెప్తారో, మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది మా మేడం దీన్ని ఖచ్చితంగా. అందరి మాటలు వింటారనమాట వీళ్ళు, ఫ్రెండ్స్ మాటలు. ఫ్రెండ్స్ ఎట్ట చెప్తే అట్లా నడుచుకుంటారు. मैं आती वर्ग हसन फी मुश्किल दम టైం 11 అయింది. తోవికి బయన అయితే తీసుకోవాలంట. అట్టే వస్తా మటన్ తీసుకురమ్మనింది. అది చూసుకొని అతను ఇసిపెట్టేసి మళ్ళీ మటన్ వచ్చినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికి మటన్ ఎత్తుకురా అనింది. क्या कुछ भी नहीं खाया? मैं सुबह खाया, सुबह 7 बजे उठा. मैं 7 बजे उठ को जाको उसको इब्रा डालने के लिए उधर गया. वो मेडिकल उसको बंद कर दिया. किसको? वो सेका लगाया ना, उसको बंद कर दिया. क्यों? वो बोलता है, डॉक्टर बोलता है उसका ब्लड का प्रॉब्लम है. हाँ, फिर 10 दिन का बाद इब्रा डाल सकता है, मगर वो हकुमा पास जाओ, ऐसा प्रॉब्लम है. हाँ, वो मेरे उसका जैसा हुआ. हाँ, ऐसा प्रॉब्लम है. ऐसा है तो वो एक्सेप्ट करे तो हाँ, मैं इधर एक्सेप्ट करेगा, नहीं तो नहीं करेगा. हाँ, मालूम है किधर है वो. मकान मालूम है, मैं गया था उसको लेके. हेल्थ मिनिस्ट्री. वही है. हेल्थ बाद मिनिस्ट्री में नहीं है कुछ भी. उसको बोला, मैडम को बोला, बाद में मेरे को भी बोला, ऐसा प्रॉब्लम है, उसको హకుమా సాత్ జాओ ऐसा बोला. చేయొచ్చు, వీళ్ళు అనుకుంటే ఏమైనా చేసేస్తారు. కానీ వీళ్ళు అనుకున్నారు అనుకో చేసేయచ్చు. ఆమెం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా అంటాడు ఎవరికో చేయించారంట ఇంట్లో, అట్లా చేసేయచ్చు, ఏం కాదు. కిదర్ కిतना दूर है तो 30 किलोमीटर. हाँ, 30 का ऊपर है. 30 కిలోమీటర్ దూరం అంట. నేను అక్కడి నుంచి ఇండియా నుంచి చెప్పులు తెచ్చుకున్నా. అంటే ఈ నాకు బాగా ఇష్టం చెప్పులు కట్ అయిపోయినాయి. అవి పోతా ఆడ ఇచ్చేసి కుట్టించుకొని చక్కగా ఆడ షోరూమ్ కాడికి అయితే పోయి నెసి పెట్టేసి వస్తా నేను మటన్ తీసుకొని వచ్చా. 2 పనులు కొట్టుకురావాలి పోయి. మా ఏరియాలో నేను చెప్పులు అంగడి చూసిన, ఏడన్నది కనపడడం. మన దగ్గర అయితే అంటే ఆడ కూర్చొని కుడతా ఉంటారు, ఇక్కడ కుట్టేదానికి ఎవరు ఉండరు. తెగిపోతే పారేస్తారు. అవి నేను ఎందుకు కుట్టించుకున్నానంటే అవి బాగుండే చెప్పులు, నాకు బాగా ఇష్టం అవి. అందుకే అవి అట్లే ఎత్తి పెట్టుకున్నా. నేను వచ్చినప్పుడు 1 నెల రోజులు 2 నెలలు వాడినా, తెగిపోయినాయి. మళ్ళీ అట్టే పెట్టుకున్నా. ఇక్కడ ఉన్నది కానీ చెప్పులు అంగడే, కానీ కుట్టరు వాళ్ళు. ఓన్లీ ఏమంటారు, చెప్పులు అమ్మేటి, బూట్లు అమ్మేటి ఉన్నాయి. అవి కూడా కంపెనీ పెట్టినాడు, అడిడాసు, నైక్ ఇట్లా. అవి మొత్తం కాపీ, మొత్తం కాపీనే. ఇంకేం చేయలేము, ఇంటికి ఎత్తుకొని కుట్టించుకోవాలా. జ్యూస్ కోసం వచ్చాడు పోయి జ్యూస్ తాగుదామంట. मैं मैंगो लेगा. ఓకే, तुम? मैं ఆరెంజ్ బోలేనా. ఓ అమ్మ, సుమారుగా వచ్చినాం స్వామి. మొత్తం క్యా ఇదర్
मक्का मदीना ये जो Gate. आपने फ्लाईओवर चल गया ना, ये पूरा ले जाएगा मक्का, చాలా पूरा దూరం फ्लाईओवर से जाएगा. చాలా దూరం తీసుకొచ్చేసాడు మొత్తం ఊరంతా దాటి చాలా దూరం వచ్చేసినాం फर्स्ट टाइम ఇంత దూరం రావడం నేను मैं फर्स्ट टाइम तो भाई ये इतना दूर आया हाँ बहुत दूर है ఇంత దూరం షోరూమ్ పెట్టినారా इतना दूर शोरूम है शोरूम नहीं है, हाँ मेन सर्विस सेंटर है. हाँ सर्विस सेंटर का मेन है. ఇక్కడంతా ఖాళీ ప్లేస్ ఉంది బాగా నందలూరు ఎయిర్ ఉన్నట్టున్నది చూస్తే బ్రిడ్జ్ పై నుంచి నందలూరు ఎయిర్లో పోయినట్టున్నది బ్రిడ్జ్ పై నుంచి वो देखो एक बाकी है अभी तक, उसको हाँ। पूरा नहीं. అన్ని పగలు కొట్టినారు ఏడు ఉండేటి అంతా ఒకటి ఉన్నది అంతే उसका केस है कुछ है. टावर लगा दिया. గాల్లో వచ్చారు ఒక్కొక్కరు బండ్లు ఓని ఈ సిగ్నల్ లేదు కానీ కెమెరాలు మాత్రం ఉన్నాయి पहले था इधर बहुत, इधर क्राउड था, रश रहता था इधर. हाँ। इधर बहुत सारी घर था. ये जो प्लाईवुड से बंद कर दिया ना, ఆ, ये सब में पूरा अंदर घर था, यानी शहर था, पुराना वाला घर था. और इसमें ना ये सब में पूरा दुकान था. ये सब ये रोड के सामने देख रहे हो ना, ఆ, सभी दुकान था. ఆ, पूरा फोड़ दिया इधर इतना क्राउड रहता था. अब जैसे पकड़ो तुम्हारा इंडिया में जितना क्राउड वाला जगह है ना, पुराना टाउन है ना, ఆ, वैसा रहता था ये सब. ఆ, ఇవన్నీ ఇల్లులు ఉన్నాయంట ఇల్లులు అంగళ్ళు అవన్నీ ఉన్నాయంట ఇది పగలు కొట్టేసి మొత్తం చక్కలు కట్టేసారట ये सब तोड़ के अभी प्लाईवुड कर दिया. इधर अंदर जाना ममनू है. ఆ, कोई भी ये खाली मैदान में जाएगा उसको पकड़ वही, लेगा, वही, सीधा हाँ। जाना है. मैं जब ये सब था ना, हाँ। उस टाइम मैं इधर आया जिद्दा में. ఆ, ये पूरा था इधर, ये पूरा था. सिग्नल नहीं है ये नहीं फोड़ है, दिया कुछ नहीं है, तोड़ दिया पूरा. अभी पूरा सीधा कर दिया, हाईवे जैसा कर दिया. ये देखो राइट में देखो, तुम्हारा लेफ्ट में देखो कितना ये जगह है खाली हो गया ना. हम्म, ये सब में भी पूरा दुकान था. ये राइट में देखो, ये सब पूरा गाड़ी का शॉप था, गाड़ी का पार्ट्स, गाड़ी का जो एक्सेसरीज, ये सब इधर दुकान था. खाली आगे एक सिग्नल है. ఇవన్నీ పాతది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది జిద్దా అందుకే మొత్తం అన్ని పగలు కూడా వేసారంట ఇక్కడ ये పాత सब- అన్నీ ये सब अभी नया शहर बनेगा प्लान की तरह. बी केयरफुल, इधर कैमरा है. ఈడ పెట్రోల్ బంకులో 3 రకాలు ఉన్నాయి 91 95 98 అని పవర్ అనమాట 91 వచ్చి 2 రియాల 180 అలాల ఉంది 95 వచ్చి 2 రియాల 330 అలాల ఉంది ఇంకోటి ఉంది 98 అది చూడు అది వచ్చి 4.5 రియాలు ఉన్నది అది రేట్ ఎక్కువ ఉంది అది మంచి మంచి ఉంటుంది పెట్రోల్ అది ఇది ఎంబెస్సీ బంగ్లాదేశ్ ఎంబెస్సీ అంట లోపల ఎంబెస్సీ అయినా एक ही बात है. కన్సులేట్ एक ही है. बस ही बोलो काउंसलर. కన్సులేట్ అంటారంట ఎంబెస్సీ కూడా అంటారంట ये राइट में जाना है. ఏ हाँ. ఇదేంట బా షోరూమ్ जेसी मोटर्स. వీడికి వచ్చినామో లేదో రాకముందే ఫోన్ కొట్టేసింది మేడం ఈయన నిసిపెట్టేసి సర్రని వెళ్ళిపోవాలి इधर रुकना है गाड़ी आगे. चलो मैं चलते हाँ चलो और क्या. मैं मेरे को भी फ़ोन करेगा उसके लिए हाँ मेरा वो माइक के लिए है ये. चलो अभी बोल दो तुम फोन करके वत्सल में है ना, वत्सल. नहीं है मटन लेना है ना हाँ मटन लेना है ओके ठीक है. మటన్ తీసుకోవద్దు నాయనా మటన్ తీసుకురామంది వచ్చా అది ఈ నుంచి లొకేషన్ పెట్టుకుంటా మటన్ షాప్ది ఓ అమ్మ 26 కిలోమీటర్లు ఉన్నది సేమ్ రూటే మళ్ళా పోయిన రూటే పోవాలి అంతే ఇంకా ఆయన అయితే ఇసిపెట్టేసిన ఇంకా మటన్ తీసుకుంటే మళ్ళా ఇంకొక డ్యూటీ రెడీగా ఉంటుంది ఎంత దూరం పట్టుకొని వచ్చినాడు స్వామి నాయన ఓ అమ్మ ఇంత దూరమా సర్వీసింగ్కా బాసు వాళ్ళ మొత్తం ఊరు అంతా దాటేసినాం ఏం లేదు ఊర్లు అన్నీ దాటుకుని వస్తే ఇప్పుడు ఇక్కడ సిటీ డౌన్ సిటీ దగ్గర ఉన్నది అది ఈ పక్క సుమారు సిగ్నల్ ఉన్నాయి కానీ పని చేయలేదు ఆపేసినారు
ఒకవేళ అన్నీ ఆన్లో ఉంటే సచ్చి ఊరుకుంటామేమో. ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది, సిగ్నల్ అన్నీ ఆపేసినారు కాబట్టి సరిపోయింది. ఎన్ని సిగ్నల్ ఆపేస్తున్నారు మొత్తం. ఇది పోయేటప్పుడు ఒక రూట్ తీసుకొని ఆడ తవ్వికి పోయి ఇప్పుడు నాకు లొకేషన్ వేరే రూట్ చూపించింది. అంత ఊర్లోంచి తీసుకొని పోతుంది, ఆయన బయట నుంచి తీసుకొని పెట్టినాడు. నువ్వు ఎట్టయినా తీసుకొని పోతాలే నేను పోతా, కాకపోతే కరెక్ట్గా లొకేషన్కి తీసుకొని పో. మళ్ళీ ఏడంటాడు తిప్పినావు అనుకో, మళ్ళీ నేను చచ్చా. ఆమెకు చెప్పుకోలేక మేడంకి. రౌండ్ నాకు ఇట్లా ఫోన్ చేశారనుకో, అబ్బా భలే మండుతుంది స్వామి. ఫోన్ చేసి ఆడికి పారిపోతారు, పోయి తీసుకొని వచ్చారు కదా, వచ్చేటప్పుడు మటన్ తీసుకురమ్మా తీసుకొని వచ్చా కదా, మళ్ళీ ఫోన్ కొడతారు. ఆ ఫోన్ కొట్టడంలో ఇది నెట్ ఆఫ్ అయిపోయింది, లొకేషన్ ఆగిపోయింది, ఇంక వేరే రూట్ పోతాను. ఆడి నుంచే నాకు 20 కిలోమీటర్లు చూడ మళ్ళీ ఫోను. స్వామి కర్మ నాయన. ఈ పక్క ట్రాఫిక్ ఉంటుంది, పోతుంది అడిగే పోతుంది, కాకపోతే ట్రాఫిక్ అటు పోయింటే ఫ్రీగా వెళ్ళిపోయింది. నేను ఈ రూట్ కూడా తెలుసు నాకు, వచ్చిన ఈ రూట్లో ఛాన్సాల్లో. ఎట్ట గుర్తుంటే ఇక్కడ పెద్ద సైకిల్ ఉంటుంది, సైకిల్ పెట్టుంటారు, భలే ఉంటుంది. దేడ కనవచ్చుందా సైకిల్? ఈ సైకిల్ చూడు ఎంత బాగుండదు, ఎంత పెద్ద సైకిల్. దాన్ని తగిలిచ్చారు దాన్ని. నేను చూస్తే నాకు ఇటాటన్నీ గుడ్డు గుర్తులు అనమాట. మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఇటాటన్నీ గుర్తు పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ ఆ రూట్ వచ్చాం అనుకో బాగా గుర్తుంటుంది అనమాట. ఎటో తీసుకొచ్చిందిలే స్వామి చక్కగా లొకేషన్లోకి. ఒక్క 4 కిలోమీటర్లు ఉన్నది. కాకపోతే సందులు గిందులు అన్నీ తిప్పుతుంది. టైం అయింది, మూసేస్తారు. ఇంకా అలా కూడా చదువుతున్నారు, ఉన్నారో లేదో. ఉన్నారులే స్వామి. వెళ్ళా అయిపోయింది స్వామి. ఏమో ఈసారి బలంగా పట్టినారు బా, దండి కూర ఉన్నది దీనిలో. మటన్ మళ్ళా అంటే ఇది గోట్ హోటల్ మాంసం కూడా తెప్పించారు ఈసారి. సపరేట్ పెట్టినామంటే సపరేట్ పెట్టినా అన్నాడు. ఇంకా వాళ్ళు కనుక్కుంటారు, మనకు తెలియదు. బండి కూడా ఆడ పార్కింగ్ దొరుకుతుందా లేదా అని ఈడే పెట్టేసిన. ఇక్కడ దొరికింది, ఇక్కడ పెట్టేసిన. నడుచుకొని అయినా పోదాం స్వామి అని. ఇప్పుడు 2 మాటలు ఫోను, పని మనిషి ఒక పక్క, మేడం ఒక పక్క. తీసుకునే వాళ్ళు ఏదో కూర అని మూసేస్తారని వాళ్ళ భయం వాళ్ళది. 12:45 టైం. మటన్ ఇచ్చాను, ఇంకోటి ఏదో చెప్తానింది మేడం. ఉంటే ఉండొచ్చు, లేదంటే డ్యూటీ. منو فين هذه لها شوف في كله في هذه ما ادري انت انا كلها سألني فين هذه لها هو يقول انا كله ركب ممكن هذه ايه هذا ايوه اوكي వద్దు స్వామి నాయన. వాళ్ళు పార్సల్ వచ్చింది, పార్సల్ తీసుకుంటున్నారు. ఫోన్ అయితే చేయలే మేడము. ఆమె ఫోన్ చేసింది, కొత్తగా వచ్చింది పని మనిషి. ఆమె ఫోన్ చేసి హలో గిన్నెలు ఎత్తుకురా అనింది. థ్యాంక్ యూ. ఈరోజు కూర వెరైటీగా ఉన్నది బా. చికెను ఏంది
ఏందో వేసింది దీంట్లో. ఏందో ఇది బీరకాయ, చికెన్ బీరకాయ ఏమో. ఇంక ఇది మళ్ళీ చికెన్, ఇంకో చికెన్ సపరేట్గా. దీంట్లో అద్దుకొని తినేదానికి తెహిన ఇచ్చింది, ఇంకా రైస్ సలాడ్ ఇచ్చింది. యూ వాంట్ మ్యాంగో? మా మేడంకి ఏమో బాగా నచ్చినట్టు ఉన్నది. ఇక్కడ లోకల్లో మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి మళ్ళీ డబ్బులు ఇచ్చింది. ఇక్కడ చూపించుకోరా పో ఇంకొకసారి అని. సెలే రా సెలే, సెలే ముందుకు రావాలంట. ముందుకు వచ్చి వస్తుందంట అమ్మ. బయట నిలబడుకోండి, ఏది నిలబడుకోండి రాదే అనుకున్నా. వై యూ నాట్ కమ్? హాట్. మా మేడము మళ్ళీ అక్కడ ఏం టెస్ట్ చేయాలనేది కూడా ఫోటో పెట్టింది. అది హెపటైటిస్ బి అంటే ఏందో విత్ రిపోర్ట్. లొకేషన్ కూడా ఇచ్చింది, ఇక్కడ లోకల్లోనే చూడండి. డెల్టా. మళ్ళీ పెరుగుతారు బ్లడ్. ఆల్రెడీ నిన్ననో మొన్ననో పెరిగినారు 3 రోజుల ముందు బ్లడ్ టెస్ట్ అప్పుడు. మళ్ళీ పెరుగుతారు. వైన్ రో, వేర్ గోయింగ్? వేర్ ఆర్ గోయింగ్? వేర్ గోయింగ్? You know? You don't know? Going hospital. Blood test again? Aywa. You eat apple. More. ఏడన్నదమ్మా డెల్టా. ఇక్కడ రైట్ సైడ్లో చూపించింది. ఇక్కడ నాది పక్కనేమో. ఇక్కడ చూడు ఎట్ట పెట్టేసినారు బండ్లు. అబ్బా ఏం పెట్టినారు నేను వస్తాను. ఎట్ట పెడితే ఎట్ట పెట్టేసినారు. ఇది డెల్టా. డెల్టా ఇక్కడ ఉన్నది ఎదురుగా. ఏడ పెట్టి ఆడ పెట్టేశారు బండ్లు. మనం కూడా ఈడే పెట్టేది రోడ్డు మీద అంతే. బెస్ట్ ఆప్షన్ ఏంద్రా అంటే దాని ఎదురుగా దొరికితే బెస్ట్, కానీ దాని ఎదురుగా లేదే. ఏడ పెడదాం? ఇది హాస్పిటల్ పైన కిందో తెలీదు, చూడాల. ఇక్కడ పెట్టేసిన దీంట్లోకి ఎటపోవాలో. ఇక్కడ బొమ్మలు భలే పెట్టినారు మా రెండు మాస్కులు. కానీ ఈ పైకి ఎట్టపోవాలపా. ఇక్కడ ఏడ ఉన్నది బోర్డు కూడా లేదే. ఆయన అడిగితే ఇట్ట పక్క నుంచి పోవాలంట. ఆడ ఈ పక్క ఏమన్నా వద్దావా? ఈడ ఉన్నద్దావా? ఈడ ఉన్నది. ఇది దోవ ఆ పక్క చూపించింది నాకు. ఇక్కడ కూడా మెడికల్ చేస్తారమ్మా. ఆమె అయితే లోపల పోయింది, నన్ను అయితే ఇక్కడ వెయిట్ చేయమని. భలే ఉన్నది అయితే హాస్పిటల్. ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా పెట్టిన నీళ్ళు తాగేదానికి. వేసారు మొత్తం అంతా అరబ్బీలోనే వేసున్నారు. ఏడే కానీ ఇంగ్లీష్ అనేది లేదు ఇక్కడ, అంతా అరబ్బీనే. రెండు సూదులు వేసి రెండు బాటలు తీశారు ఇంజక్షన్. అది బ్లడ్. యూ ఈట్ యాపిల్, ఫ్రీ యాపిల్ హోమ్ యూ ఈట్. అయిపోయింది. 24 గంటల తర్వాత రిపోర్ట్ వస్తుందంట, మెసేజ్ వస్తుందంట. మేడం ఒక 4 సార్లు చెప్పింది నా నెంబర్ అని. ఏమో నా నెంబర్ ఇచ్చా అన్నట్టు. యాడికి పోయినా మా మేడం నెంబరే ఇచ్చేస్తా. నా నెంబర్ అని పెట్టింది. అంటే మెసేజ్ వాళ్ళకి పోతుందని, నాకు వస్తుందని నా నెంబర్ పెడితే. ఇంటికి వచ్చినా లేదో పార్సల్
ఏదో ఒక పార్సల్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడే పోయిందాము లోపలికి. నిలబడకుండా వెళ్ళిపోయినారు అని ఉంటారు. ఓకే ఏందో రిటర్న్ ఇవ్వాలంట, ఫోన్ చేసినారు. రెడ్ బాక్స్ सुनो ले मिन्नाक आदि ले आधा पोदी मिन्नाक रेड बॉक्स आधा रेड बॉक्स जेपु अने जेपु రిటర్న్ ఇవ్వాలంటే ఇంత ముందే వచ్చింది, మధ్యాహ్నం ఇచ్చినా కదా అదే ఇది. నేను రిటర్న్ పంపించాలంట. ఎగోలు ఇంత గోలు ఈజీ కెబీర్ دحين ممكن تشد ايه هذا شيل بعدين انت هي حط شنو كرتون ليه تاني كرتون ده في كرتون ايش في كرتون؟ كرتون هذا يجي امازون كده كده دوقي هذه سكر وين شفيتي కట్ చేసినారంట మామిడికాయ. నేను చెప్పిన ఆమెకి అమ్మ బాగుంటాయి మా టేస్ట్ అంటే, ఇప్పుడు బాగున్నాయంట. ఇంకా పెద్దవి వచ్చా నిన్న అయ్యే ఇంతకన్నా పెద్ద ఆడొచ్చా ఇంకా. చూడు బాగున్నాయి. انت تقول كبير يجي كبير بس دحين كبير شوفي هذا كويس. سكر شوف دحين يقدر انت يقدر سوبر نايت اقدر انا اشيل بعدين. اثنين ولا كله؟ وين؟ ايه هذا كله ريد كله ريد. هذا كويس. لا مو كويس. ايوه هذه هو هذه ايه خلاص انا يجي. ايه اقدر انا يجي بس لازم ما يجي كده عشان ما يكركر. شلون؟ لا لازم شيء పైన లాగి కింద పట్టుకోవాలి. నేను సిక్తా لا انت شنطة ما يقدر. لا نقدر بعدين شيل واحد وحط الشنطة عشان انت كده بعد يكسر اوكي ماسكه لا ما في كسر عشان في مني ترابة. ما ماسكه خلاص انا يجي توفيق انا سوا توفيق تحت انا شوف. فوق. شوفي يسوي كده بس ايه غريب انا سوي. هذا شنو حليب اثنين ولا واحد؟ اثنين ఓకే పైన పెరగాలంటే కింద పడుకున్నాడు. ఎడ పడుకుంటారు? నేను ఎప్పుడో చెప్పిన బాగుంటాయి మా పెరుక్కొని, ఎంతకన్నా ఇంక పెరగమంటే ఆమె ఇంతలా పెరుగుతాయి. కాయ అనింది అంతలా బొక్క పెరుగుతాయి. ఆడ ఎంత బాగున్నాయి. నేను అట్టపెట్లు వేసి బాగా గాలి ఆడకుండా పెట్టినాం అనుకో మాగిపోతాయి. ఇది రిటర్న్ ఇచ్చి ఆ టయానికి మబ్బు కాకుండా ఉంటే పెరగచ్చు. మబ్బు అయితే పెరగలేము. ఇదే కోడ్ ఏం లేదా, ఇదేమో కోడ్. రెడ్ బాక్స్లో ఇచ్చేయాలి. నేను వస్తా చెప్పులు తీసుకొచ్చిన. దగ్గర ఉన్నారు చెప్పులు కుట్టాను. అంత అన్నాడు ఒక ఆయన అడుగుతా కుట్టాడో పూరా క్లీన్ చేద్దారా ఇది. ఓకే 10 రియాలంట రేపు ఇచ్చా అన్నాడు. ఫోన్ లేసామి 10 రియాల్లో మనకు చెప్పులు వచ్చేస్తాయి. బాగుంటాయి. వాటిని వదులుకోవాలంటే మనసు రాలా. ఇది దీంట్లో ఉన్నది అది రెడ్ బాక్స్ ఏదో ఉన్నది. బకాల కూడా ఈడే ఉన్నది. ఇంకా పాలు కూడా ఈడే తీసేసుకుంటే సరిపోతుంది. 2 ఒకేసారి అయిపోతాయి ఈడే. అదైతే ఇచ్చేసిన పాలు. అబ్బా ఒకటే ఉన్నదమ్మా. అదొకటే ఉన్నది. మన కోసమే ఉన్నట్టున్నాయి. 25 23 రోజులే ఉన్నా టైం దీనికి. ఇది తీసుకుంటే కష్టం. ఇదేమో ఉంది కానీ 29 వరకు. ఇదేమో 3 రోజులే ఉన్నది. ఇది తీసుకుంటే మళ్ళీ కష్టం. 3 రోజులు ఏడ తాగుతారో ఇక కనీసం 4-5 రోజులు పడతాయి. ఎట్టా ఇక్కడ దొరికేసినాయి. 7 రోజులు ఉన్నది. ఆడ 3 రోజులు ఉండింది. ఇది 27 వరకు ఉన్నది. 7 రోజులు ఉన్నది. 7 రోజులు ఉంటే పర్వాలేదు కానీ మరీ 3 రోజులు అంటే కష్టం. తోఫిక్ బాయ్ పొద్దున పోయినాడు బండి కోసం. ఇప్పుడు వచ్చినాడు. మళ్ళీ డ్యూటీ పడింది. పోతున్నాడు. నాకు ఇదే లాస్ట్ డ్యూటీ ఉంటుంది. నిన్న నేను ఒక రొట్టె ప్యాకెట్ అలాగే బ్రెడ్ ముక్కలు అయితే తీసుకొచ్చిన కదా. ఆ బ్రెడ్ ముక్కల ప్యాకెట్లో మొత్తం ఎన్ని బ్రెడ్ ముక్కలు ఉన్నాయో కామెంట్ చేసి. ఈరోజు డ్యూటీలు పడినాయి. అందుకే వీడియో లెంత్ అయిపోయింది. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బాయ్.